నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మరో 3 ఏళ్ల వరకు మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపించరని అభిమానులు కూడా ముందుగానే ఫిక్స్ అయిపోయారు. ఇండస్ట్రీలోనూ ఇదే టాక్ నడుస్తోంది. గతంలో ఒకే సినిమా కోసం మహేష్ ఇంత టైం ఎప్పుడూ ఇచ్చింది లేదు. మరి దీన్ని ఆయన ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? వెకేషన్స్ వెళతారా? మునుపటిలా యాడ్స్ చేస్తారా? అసలు వీటన్నింటికీ రాజమౌళి ఓకే చెప్తారా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్. రాజమౌళితో సినిమా అనగానే అదేదో తమ హీరోలు జైలుకు వెళ్తున్నారనే రేంజ్లో బాధపడిపోతూ ఉంటారు అభిమానులు. ఓవైపు మా వాడి మార్కెట్ పెరుగుతుంది, పాన్ ఇండియన్ స్టార్ అవుతాడు అనే ఆనందమున్నా 3 ఏళ్ల వరకు సినిమాలు రావనే బాధ కూడా ఉంటుంది. మహేష్ బాబు అభిమానుల్లోనూ అదే కనిపిస్తోంది ఇప్పుడు. అందుకే గుంటూరు కారాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, మహేష్ బాబు వర్కింగ్ స్టైల్తో పోలిస్తే రాజమౌళి వర్కింగ్ బాగా డిఫరెంట్. ఒక్కసారి సినిమా మొదలుపెట్టాక సెట్నే జైల్లా మార్చేస్తూ ఉంటారు జక్కన్న. కానీ మహేష్ అలా కాదు. ఓ షెడ్యూల్ అవ్వగానే ఫ్యామిలీతో పాటు వెకేషన్ వెళ్దాం, కుదిరితే ఓ యాడ్ చేసేద్దాం అనుకుంటారు. ఈ ఇద్దరూ ఎలా కలుస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. తల్లి బిడ్డ న్యాయమన్నట్లు సినిమా డిస్టర్బ్ కాకుండా, తన అలవాటు మార్చుకోకుండా రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. ఏడాదిలో 8 నెలలు షూటింగ్, 2 నెలలు వెకేషన్, ఓ నెల యాడ్ చేయాలని మహేష్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలీదు కానీ ప్లానింగ్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. సాధారణంగా రాజమౌళితో సినిమా మొదలుపెట్టాక హీరోలకు ఇంకే ధ్యాస ఉండదు. అలా ఉండే ఛాన్స్ కూడా ఇవ్వరు దర్శకధీరుడు. మరి మహేష్ బాబుకు మాత్రమే అలాంటి ఆఫర్ ఇస్తారా అనేది ఆసక్తికరమే. 2024 సెకండ్ హాఫ్లో SSMB 29 మొదలు కానుంది. ఎలా చూసుకున్నా ఖచ్చితంగా 2026 చివర్లో లేదంటే 2027లోనే ఈ సినిమా రానుంది. మరి చూడాలిక ఏం జరగబోతుందో. 2025 సంక్రాంతి సినిమాలేంటో తెలుసా? అబ్బా, ఇది కాస్త టూ మచ్గా లేదు? ఈ సంక్రాంతి సినిమాల రచ్చే ఇంకా తగ్గలేదు. అప్పుడే 2025 సంక్రాంతి గురించి టాపిక్ మొదలైందా అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, ఈ పండక్కి పోటీ అలా ఉంటుంది మరి. అందుకే ఎందుకైనా మంచిదని ఏడాది ముందే కర్చీఫ్ వేశారు కొందరు హీరోలు. మరి వాళ్ళెవరో చూసేద్దామా? 2024 సంక్రాంతి సినిమాల మత్తే ఇంకా దిగలేదు. 3-4 రోజులుగా బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్నాయి. అంతలోనే 2025 సంక్రాంతి గురించి చర్చ మొదలైపోయింది. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే జరుగుతోంది ఇప్పుడు. మరో 3 హీరోలు వచ్చే ఏడాది పండుగకు ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు పండక్కి వచ్చి దుమ్ము దులిపేయటంతో సంక్రాంతిని సెంటిమెంట్ గా భావిస్తున్నారు చిరు. అందుకే సోషియో ఫ్యాంటసీగా వస్తున్న విశ్వంభరను 2025 సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు అన్నయ్య. చిరంజీవి చేసిన లాస్ట్ సోషియో ఫ్యాంటసీ అంజీ కూడా 2004 సంక్రాంతికి విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు అదే పండక్కి రానున్నారు మెగాస్టార్. హనుమాన్ సీక్వెల్ సైతం 2025 సంక్రాంతికే రానుంది. జై హనుమాన్ పేరుతో ఈ సినిమా రానుందని ఇప్పటికే ప్రకటించారు ప్రశాంత్ వర్మ. హనుమంతుడు శ్రీరాముడికిచ్చిన మాట నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెప్పారు ప్రశాంత్ వర్మ. ఇక శతమానం భవతి 2 సైతం వచ్చే ఏడాది సంక్రాంతికి రానుందని కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు. పండక్కి వచ్చి హిట్ కొట్టడం అలవాటుగా చేసుకున్న నాగార్జున 2025 సంక్రాంతికి బంగారాజు 2 తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ లో సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు బాగానే ఆడాయి. అదే దారిలో మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. వీళ్లతో పాటు బాలయ్య సైతం ఓ సినిమాని వచ్చే సంక్రాంతికి సిద్ధం చేస్తారని తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాది ముందే సంక్రాంతి హౌస్ ఫుల్ అన్నమాట. ప్రభాస్ సినిమా అంటే చాలు అయితే యాక్షన్ లేదంటే ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ తో నింపేస్తున్నారు దర్శకులు. ఆయన్ని అలా చూపించడానికి ఫిక్స్ అయిపోయారు మేకర్స్. ఈ హడావుడిలో పడి అసలు ప్రభాస్ లో డార్లింగ్ దాగి ఉన్నాడు అనే విషయమే మర్చిపోయారు వాళ్ళు. మరి మారుతి అయినా దీన్ని గుర్తు చేస్తారా? అసలు రాజా సాబ్ ఎలా ఉండబోతోంది? ప్రభాస్ను ఇలాంటి డార్లింగ్ రోల్లో మరోసారి చూడాలని కలలు కంటున్నారు ఫ్యాన్స్. కానీ వాళ్ల కలలు ఇప్పుడు నెరవేరటం కష్టమే. ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియన్ ఇమేజే దేనికడ్డు. ఆయనపై ఇలాంటి సాఫ్ట్ స్టోరీస్ వర్కౌట్ అవ్వవు. అందుకే అయితే విజువల్ వండర్స్ లేదంటే యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు దర్శకులు. రాధేశ్యామ్లో లవర్ బాయ్ గా కాస్త ట్రై చేసినా అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పైగా ఆ సినిమా డిజాస్టర్. ఇక ఆ తర్వాత ఆదిపురుష్ గురించి చెప్పక్కర్లేదు. సలార్ మాస్ ఆడియన్స్ కి పండగ, కానీ వింటేజ్ డార్లింగ్ మాత్రం కనపడలేదు. ఇప్పుడు ఈ ఆశలన్నీ రాజాసాబ్తో మారుతి మోసుకొస్తున్నారు. పోస్టర్తోనే తన సినిమా ఎలా ఉండబోతోందో చెప్పారు ఈ దర్శకుడు. వరుసగా హెవీ యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు కూడా మారుతి మూవీ పెద్ద రిలీఫ్. అందుకే ఈ కథ ఒప్పుకున్నారాయన. ఇది ఓ సింపుల్ కథ. వింటేజ్ డార్లింగ్ ను ఎలాగైతే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో అలానే ఈ చిత్రాన్ని డిజైన్ చేస్తున్నారు మారుతి. 2024లోనే రాజాసాబ్ విడుదల కానుంది. మరి చూడాలిక మారుతి మ్యాజిక్ ఎలా ఉండబోతోందో.
అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటారు కదా, ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఒక్కరో ఇద్దరో కాదు, చిరంజీవి నుండి చిన్న హీరోల వరకు అంతా దేవుడిపైనే భారం వేస్తున్నారు. మైథలాజికల్ సబ్జెక్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరహా దేవుడి కథలకు డిమాండ్ కూడా బాగానే ఉంది ఇప్పుడు. అందుకే అంతా అదే దారిలో వెళుతున్నారు. చూస్తున్నారుగా చిరంజీవి కొత్త సినిమా టైటిల్ టీజర్. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పెడుతున్నట్లు గతంలోనే మనం చెప్పుకున్నాం. 3 లోకాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులోనూ హనుమంతుణ్ణి హైలైట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న మాయా చూస్తూనే ఉన్నాం. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా 200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో హనుమాన్ ఎంట్రీకి థియేటర్స్ అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి. 2 ఏళ్ల కింద కార్తికేయ 2తో కృష్ణుడు కూడా ఇలాగే బాక్సాఫీస్ దగ్గర మాయ చేశాడు. నిఖిల్ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2తో కృష్ణుడి రెఫరెన్స్ తీసుకున్నారు. ఈ చిత్రం 120 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే అఖండలో బాలయ్య శివుడి అంశంగా కనిపించారు. అది కూడా బాక్సాఫీస్పై విరుచుకుపడింది. ఒక్క ఆదిపురుష్ తప్ప ఈ మధ్య దేవుడి కాన్సెప్ట్ ఏది తీసుకున్నా కూడా వసూళ్ల వర్షం కురిపించింది. ఓ భారీ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుల ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. మరో సినిమా గురించి ఆలోచించే టైం వాళ్లకుండదు. కానీ ఇక్కడ కొందరు దర్శకులు మాత్రం ఓ పెద్ద సినిమా చేస్తూనే మధ్యలో మరో చిన్న సినిమా తెరకెక్కిస్తున్నారు. ఒకరో ఇద్దరో కాదు, ఇప్పుడు అందరూ అదే దారిలో వెళుతున్నారు. టాలీవుడ్లో ఇదే ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఈ రోజుల్లో పెద్ద సినిమా అంటే మినిమం 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు ఫోకస్ కూడా దానిపైనే పెడతారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైతే మరో ఆప్షన్ చూసుకోక తప్పదు. కొందరు దర్శకులు ఇదే చేస్తున్నారు ఇప్పుడు. ఈ క్రమంలోనే ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా చేస్తున్నారు. తాజాగా గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ వర్మ, క్రిష్ లాంటి దర్శకులు ఇదే చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్లో చిన్నప్పటి ఐశ్వర్యరాయ్ పాత్రలో నటించిన సారా అర్జున్ కీలక పాత్రలో ఓటీటీ కోసం ఓ హైస్కూల్ రొమాన్స్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు గౌతమ్. ఫ్యామిలీ స్టార్ కి బల్క్ డేట్స్ ఇవ్వడంతో ఈ గ్యాప్ లో గౌతమ్ మరో సినిమాకి షిఫ్ట్ అయిపోయారు. లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ చేస్తూనే ఓ చిన్న సినిమా సైలెంట్ గా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. హరిహర వీరమల్లుకు పవన్ డేట్స్ ఇవ్వనప్పుడు కేవలం 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలంని తెరకెక్కించారు. ఇప్పుడు మరో సినిమా చేయాలనుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం కారణంగా రవితేజతో ఈ మధ్య మిస్టర్ బచ్చన్ మొదలుపెట్టారు హరీష్ శంకర్. మొత్తానికి పెద్ద సినిమా చేస్తూనే మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు మరో సినిమా. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జారీ సోయో.